హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారతదేశ భద్రత లక్ష్యంగా మరో అడుగు ముందుకు వేసి ఈ నెల 18న శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం ద్వారా EOS-09 అనే శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి పంపనుంది. భారతదేశ రక్షణ రంగానికి దోహదపడే ఈ భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో కొన్ని సన్నాహాలు సిద్ధం చేసింది. రాకెట్ అసెంబ్లింగ్ భవనం వద్ద రాకెట్ అనుసంధాన పనులు పూర్తి చేసి పిఎస్ఎల్వి C-61 రాకెట్ను ప్రయోగ వేదిక వద్దకు విజయవంతంగా తరలించి రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రోకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్న పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం ద్వారా EOS-09 RISAT-1B ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని పనులు పూర్తి చేశారు. పిఎస్ఎల్వి C-61 రాకెట్ను 4 దశలుగా శాస్త్రవేత్తలు నిర్మించారు. ఈ ప్రయోగం ద్వారా భారతదేశానికి చెందిన EOS-09 CGU-SAT LEAP-1 అనబడే 3 ఉపగ్రహాలను, అంతేకాకుండా యుఎస్కు చెందిన ఫోయినిక్స్ SAT, అదేవిధంగా పోలాండ్ దేశానికి చెందిన SOWA-1 ఉపగ్రహాలను 529 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సన్ సింక్రోనాస్ ఆర్బిట్ సూర్య సువర్తన కక్షలో ఈ ఉపగ్రహాలను విజయవంతంగా పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ ఏర్పాట్ల పనులు పూర్తి చేసి ఇస్రో 101వ రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. చివరిలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం జరిగిన తర్వాత ఇన్నాళ్లకు ఇస్రో మరో పిఎస్ఎల్వి C-61 రాకెట్ను షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ నెల 18న ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధమైంది. అయితే ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం ద్వారా GSLV F-15 ప్రయోగించి ఘన విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 101వ రాకెట్ ప్రయోగం ద్వారా పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించి దేశ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇస్రో ఈ నిఘా ఉపగ్రహంను అవసరాన్ని గుర్తించి చకచకా పనులు పూర్తి చేసి ఈ నెల 18వ తేదీన తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగాన్ని జరిపేందుకు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ పనులను పూర్తి చేశారు. 710 కేజీలు బరువు కలిగిన ఈ EOS-09 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలోకి పంపనుంది. EOS-09 పేరుతో ప్రయోగిస్తున్న RISAT-1B భూ పరిశీలన ఉపగ్రహం కూడా అత్యంత శక్తివంతంగా దేశ సరిహద్దు ప్రాంతాలను, అందులో ఉగ్రవాద కదలికలను రాత్రి పగలు తేడా లేకుండా పసిగట్టే సామర్థ్యం కలిగి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో ఇస్రో దేశ రక్షణ కోసం కనీసం 52 నిఘా ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టి భారతీయ రక్షణ రంగానికి విలువైన సేవలు అందించేందుకు ఇస్రో సైంటిస్టులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు, సైనిక కార్యకలాపాల సమయంలో త్రివిధ దళాలకు సహాయపడేందుకు ఈ EOS-09 శాట్ ఉపయోగపడుతుందని ఇస్రో వర్గాల నుంచి సమాచారం. అందుకే ప్రస్తుతం ఈ EOS-09 ఉపగ్రహ ప్రయోగంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.